చేరితి నిన్నే విరిగిన మనసుతో కాదనలేదే నా మనవులు నీవు హృదయము నిండిన గానం నన్ను నడిపే. విశ్రాంతి దినం ఎప్పుడు ఉంటుంది? శనివారం అనేది అయిపోయిన వెంటనే ఆదివారం పొద్దున లేచిండ్రు. ఆ లేచిన దినాన్ని ఇప్పుడు మనకు విశ్రాంతి దినంగా ప్రకటించారు. స్తోత్రం కలిగిన. ఇప్పటి నుంచి మీకు చెప్తున్నాను, వచ్చే నెల ఏముంటుంది? 8వ తారీఖు రోజు అభిషేక ప్రార్థన ఉంటుంది. ఆ రోజు నుంచి కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ అభిషేక ప్రార్థనలో ఎంతోమంది నాకు మమ్మల్ని చెప్పలేదు, ఈ అభిషేకంతో ఉండి బయటికి వెళ్ళబోతున్న వాళ్ళ జీవితంలో అద్భుతమైన సూచక్రియలు జరగబోతున్నాయి. మాత్కారాలు ప్రభు జరిగించబోతున్నాడు. ఈ అద్భుతమైన, ఎందుకంటే ఎదురు చూస్తున్న సింహాల్లాగా అనేకం బయట ఉన్నాయి. యెహోవాకు వ్యతిరేకంగాను ఆయన అభిషేక్తునికి క్రీస్తుకు వ్యతిరేకంగా. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనకు లేదంటే వెళ్ళి కలవలేం. ఆమెన్. అది ఆయన ఇవ్వాలనుకుంటున్నారు మనకే. ఆమెన్. చూడండి ఇక్కడ చూద్దాం. 1 సమూయేలు 10వ అధ్యాయము 9-10 వచ్చినప్పుడు, అతడు సమూయేలు వద్ద నుండి వెళ్ళిపోవుటకై తిరుగగా దేవుడు అతనికి క్రొత్త మనస్సు అనుగ్రహించెను. ఆ దినముననే ఆ సూచనలు కనబడెను. వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదికి వచ్చెను. ఆయన కొత్త మనసు వచ్చింది. దేవుని ఆత్మ అతని మీదకి బలంగా దిగి వచ్చింది. అతడు వారి మధ్య నుండి ప్రకటన చేయుచుండెను. అబ్బే ఎంత బాధలు, ఎంత ప్రకటన చేస్తున్నా అమ్మా, మాట్లాడడం మొదలు పెడుతుండు. అంటే ఇప్పటి నుంచి దేవుని ఆత్మ మీలో ఉండి మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. బలమైన ప్రకటనలు చేయి 50 మంది మీదకు. ఇప్పుడు మరి మన మంది మీకు ఎందుకు? ఒక్కొక్కరు బలంగా దేవుని కొరకు నిలబడాలి. దేవుని ఆత్మని మీదకి దిగి రావాలి. నువ్వు 100 మంది ముందా, 1000 మంది ముందా, ఎవరి ముందు నిలబడబోతున్నావు? ప్రైజ్ ది లార్డ్. అర్థమైపోయా? నువ్వు చేస్తున్న పని కావచ్చు, నువ్వు చేస్తున్న వృత్తి కావచ్చు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించాలి. అందుకే నీ మీద దృష్టి పెట్టి నేను నీకు ఆలోచన చెప్పి నేను నడిపించాలనుకుంటున్నాను. ఆయన నడిపిస్తే మామూలుగా ఉండదు. అప్పుడు సౌలు కాదు మాట్లాడింది, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 20వ వచనం ప్రకారంగా. చూడండి, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడేవారు మీరు కారు. మాట్లాడేవారు మీరు కారు. చూడమ్మా, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడేవారు మీరు కారు. మాట్లాడుతున్నది మీరు మాత్రం కాదు. అమ్మ మీరు ఎవరు కాదు? మాట్లాడేది మీరు. ఎవరు ఆత్మ మాట్లాడుతున్నారు? గట్టిగా పాలే. తండ్రి వాళ్ళే ఉండాలని, తండ్రి చిత్తం చేయాలని నా ఆశయ. ఏమని? తండ్రి వాళ్ళే ఉండాలని నా ఆశయ. నాలో తండ్రి చిత్తం చేయుటకు పంపబడిన వాడ, నాలో తండ్రి చిత్తం ఇప్పుడే దిగిరావయ్యా, నాలో ఇప్పుడే పరిశుద్ధ తండ్రి పంపిన వాడవు, పరిశుద్ధ. ఆమేన్. ఆయన తండ్రి చిత్తము చేయడానికి పంపించబడ్డాడు. అందుకనే మాట్లాడుతున్న ఆయన కాదు. ఎవరాత్మ? నా తండ్రి ఆత్మ నీలో ఉండి మాట్లాడుతున్నాడు, కానీ మాట్లాడేవారు నేను కాదు. ఇప్పుడు తండ్రి ఆత్మ బలంగా సౌలు మీదకి ఎప్పుడైతే దిగి వచ్చిండో ఆయన ప్రకటన చేయడానికి, మాట్లాడడానికి ఒక వాక్శక్తిని పొందుకున్నాడు. అదే శక్తి, అదే బలము ఇప్పటికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు కొంతమంది మీదకి దిగి వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడే శక్తి పొందుకోబోతుండ్రు. మరి ఈ సంవత్సరంలో దేవుడు మొన్న దిగి వచ్చింది కదా, పోయిన నెల ఉన్నా కదా, అది కాదు. మొన్న నేను చూసిన ఒక ఛార్జింగ్ పెట్టినామంటే ఫోన్లో ఏమవుతుంది? ఛార్జింగ్ అయితే ఫుల్ అవుతుంది. ఫుల్ అయిపోయాక మనం ఏం చేస్తాం?
మాట్లాడినాక అయిపోయినాక ఏం చేస్తాం? మళ్ళీ వచ్చి అలాగా ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఛార్జింగ్ పెట్టబోతున్నాడు, తండ్రితో కనెక్షన్ ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. పైనుండి శక్తిని మనం పొందుకుంటాలి, మళ్ళీ వెళ్ళి మాట్లాడాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ పొందుకోవాలి, మళ్ళీ మాట్లాడాలి. స్తోత్రం కలుగును గాక. ఇది మాట్లాడే పవర్. ఏ పవర్ చెప్పాలి గట్టిగా? ఏమంది అమ్మ? ఏ పవర్? అయిపోయింది. నిన్న మాట్లాడేసినాం, ఇప్పుడు కొంచెం అయిపోయింది ఛార్జర్. మళ్ళీ వెంటనే జంక్షన్ దగ్గరికి వెళ్ళాలి. మధ్యలో ఛార్జర్ ఉంది కదా, ఏది? ఆ ఛార్జరే అప్పుడప్పుడు సేవకులు అంటారు. స్తోత్రం కలుగును గాక. అక్కడ తండ్రితోను, ఇక్కడ మనకు. ప్రైజ్ ది లార్డ్. ఫోన్ నువ్వైతే హల్లెలూయా మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడే. నిన్ను కేవలం వాడుకుంటాడు. ఈ ఫోన్ వివో ఏదైతే ఏంది, మాట్లాడేది మాత్రం మనిషి. అలాగనే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. హల్లెలూయా. వాడుకోవాలని ఇష్టపడుతున్నప్పుడు నువ్వు కూడా అందుకు తగిన సిద్ధపాటు కావాలి. ఏం కావాలి? సిద్ధపాటు లేకపోతే మనము ఇబ్బందికరంగా ఉంటుంది. మరి ఎన్నో ఉన్నాయి ఇంట్లో. ఒక చిన్న మెమోరీలోనే ఎన్నో దాచిపెట్టిండు. నీ చిన్న మెదడులోనే ప్రభు ఎన్నో పెట్టబోతున్నాడు. అవన్నీ బయటికి రావాలి. ఒక చిన్న చిప్పేనంటాం, కానీ ఎన్నో పనులు చేస్తుంది. ఆ చిన్న మెదడే ఈరోజు నీకు ఇచ్చింది. హృదయంలో దేవుడు ఉంటే అన్ని విషయాల్లో నీకు కార్యములు సఫలం కాబోతున్నాయి. ఆమేన్. వెంటనే అందరికీ ఏ మనసు వచ్చిందమ్మా? నాకు కొత్త మనసు వచ్చిందంట. దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తికి క్రొత్త మనసు రాబోతుంది. ఏ మనసు? కొత్త మనసుతో ప్రభు నిన్ను అభిషేకించు. అపోస్తల కార్యము 2వ అధ్యాయము చూడండి. మరి ఆ రోజులలో వారితో ఎలాగ మాట్లాడిండో మాట్లాడే శక్తి వచ్చింది. ఇప్పుడు నీకు కూడా రాబోతుంది. ఇప్పుడు అపోస్తల కూడా దిగి వచ్చింది. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 1-2 వచనాలు. పెంతెకొస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడినప్పుడు అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశంలో నుండి అకస్మాత్తుగా వారి మీదకి వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా. ఏ నాలుకలు? అగ్ని జ్వాల వంటి నాలుకలు వాళ్ళ లోపలికి దిగొచ్చి విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో అందరూ పరిశుద్ధాత్మతో నింపబడి ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది. అమ్మా, ఆత్మ మనకి ఏమిస్తాడంట? మాట్లాడే శక్తి. ఏ శక్తి? ఇప్పుడు ఇంతకుముందు సౌలు దేవుని ఆత్మ ద్వారా మాట్లాడగలిగిండు. ఆమేన్. ఇక్కడ యెహోవా ఆత్మ తన మీకు దిగిరంగానే వాళ్ళు మాట్లాడే శక్తి పొందుకుంటారు. నీకు దేవుని ఆత్మ లోపలికి రాకపోతే నువ్వు మాట్లాడే శక్తిని పొందుకోలేవు. ప్రైజ్ ది లార్డ్. అమ్మ, ఎవరు మీకు రావాలి? వాళ్ళ మీకైనా మన మీకు కూడా చెప్పాలి. ఎంతమంది ఇష్టపడతారు? ప్రతి నెల నా మీదకి బలంగా ప్రభు దిగి వస్తే ఆ నెల మొత్తం నువ్వు వాడబడాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ ఛార్జింగ్ ఫుల్ అయిపోవాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నెల రోజులు నువ్వు ఫుల్గా ఎక్కడ మాట్లాడతావు, ఎట్లా మాట్లాడబోతావో దేవుడు శ్రేష్టం జరుగును గాక. ఆమేన్. నెల రోజుల లోపల ఒక ఆత్మను రక్షించబడాలి. చెప్పాలి. ఏం వాళ్ళమ్మా? ఈ నెల రోజుల లోపల ఈరోజు మీరు చెప్పండి, నాలో పరిశుద్ధాత్మడా నాకు కొత్త మనసు వచ్చింది, క్రొత్త ఆత్మ వచ్చును గాక. ఎంతమంది ఇష్టపడతారు? అమ్మా, ఎవరు? ఒక్క ఆత్మకైనా బాప్తిసంలోకి, పరలోక రాజ్యంలోకి నువ్వు నడిపించే శక్తిని నువ్వు మనసు పెడితే అద్భుతం జరగబోతుంది. హల్లెలూయా. అయ్యో నేనా అన్నట్టు కాదు, దేవుని రాజ్యంలోకి నువ్వు నడిపించగలిగిన సామర్థ్యం నువ్వు కాదు, దేవుని ఆత్మని ఒక్కలేంది. అవసరమైతే 30 మంది వస్తారు. స్తోత్రం కలుగును గాక. చూడండి ఎంతమంది వస్తారు చెప్తలేదు. మాట్లాడేది ఎవరు? నువ్వు కాదు, నేను కాదు. ఎవరు మాట్లాడతారు? పరిశుద్ధాత్మ దేవుడు మనలో మాట్లాడు. అయ్యో నేనా? ఆత్మల రక్షణ నీ ద్వారా కదా. ఆత్మలను కంటాడు. స్తోత్రం కలుగును గాక. శరీరంలో కంటది. అందుకనే ఆత్మతో అభిషేకించబడిన వాడు ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడతాడు. స్తోత్రం కలుగును గాక. శరీరంతో ఉన్నామనుకో, ఎక్కడేసిన గొంగడి అక్కడే. పోయిన నెలట్లు ఈ నెలట్లు కాపు కాస్తలేదు. ఏమొస్తలేమ్మా?
కనీసం ఇంతమంది ఇప్పుడు ఎంతోమంది కన్నీళ్ళలో ఉండరు, ఎంతోమంది బాధలో ఉండరు, ఎంతోమంది దుఃఖంలో ఉండరు. ఇప్పుడు దేవుని ఆత్మ చూడు, ఆ బిడ్డ ఎంత బాధపడుతుంది, ఆ బిడ్డ ఎంత కన్నీళ్ళు కారుస్తుంది. నువ్వు మాట్లాడేది నువ్వు, నిన్ను ప్రేరేపించేది పరిశుద్ధాత్మ. ఇప్పుడు సౌలు ప్రేరేపించాడు ఆత్మ, ఇప్పుడు నిన్ను ప్రేరేపించునుగా అక్క చెప్పాలి. ఎంతమందిని? మిమ్మల్ని కూడా పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ ద్వారా మీరు ఇతరులను రక్షించడానికి దేవుడు మిమ్మల్ని సిద్ధపరచబోతున్నాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఆత్మల రక్షణ జరగబోతుంది. ఏం జరగబోతుంది? అది మీ బంధువులో, మరి కుటుంబీకులో, లేకపోతే పక్క వాళ్ళు, స్నేహితులు, ఇతరులు, మరి ఎవరో ఏ కన్నీళ్లతో, ఏ భారంతో ఎవరు ఎలాంటి స్థితిలో ఉండరో అలాంటి వారికి మీరు ఒక మాదిరిగా మారబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఒక మాదిరిగా దేవుడు మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు. కొత్త మనసు ఇచ్చి, కొత్త ఆత్మ తన మీద గుమ్మదిరించి. ఆమేన్. చూడమ్మ మళ్ళీ. అతడు సమూయేలు నొద్ద నుండి వెళ్ళిపోవుటకై తిరగగా, కాదమ్మా అపోస్తల కార్యం, మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్ని భాషలతో మాట్లాడసాగిరి. ప్రైజ్ ది లార్డ్. ఏ భాషలతోటి? గట్టే పాలే. ఆ మొదటి దినవృత్తాంతం 14వ అధ్యాయంలో 8వ వచనంలో కూడా దావీదు ఇశ్రాయేలీయులందరి మీద రాజుగా అభిషేకము చేయబడినని విని ఏమైపోయినరు? రాజుగా అభిషేకం పొందిన సంగతి విని ఫిలిస్తీయులందరూ దావీదును వెదకి పట్టుకొనుటకై బయలుదేరగా దావీదు ఆ సంగతి విని వారిని ఎదుర్కొనబోయాను. హల్లెలూయా. అభిషేకం ఒక వ్యక్తిని ఏమైపోతుంది? అమ్మ భయపడ్డా? అయ్యో చెప్పాలి మీరు ఒకసారి. ఒక వ్యక్తి అభిషేకంతో ఉన్నాడు అనుకోండి, భయపడతాడా, ఎదురు తిరుగుతాడా? అయ్యో చెప్పాలి ఇది ఒకసారి. అదే మామూలుగా నువ్వు పిరికిన్నావు అనుకో, సపోజ్ నేను ఎవరైనా పట్టుకోనికి నీకు ఎదురుస్తున్నావు అనుకో, నువ్వు మామూలు వ్యక్తి లోపల అయితే ఏం చేస్తుంటా? అమ్మో ఇంతమంది నన్ను కొట్టడానికి వస్తుంట, నన్ను తిట్టడానికి వస్తుంట అని భయపడుతుంది. అదే దేవుని ఆత్మతో అనుకో, ఎవరు వచ్చేది రా, హల్లెలూయా. ఈ అభిషేకం ఏంటంటే నువ్వు నిలబడు. ఆ సమయంలో ఆ గడియలో 100 మంది, 1000 మంది, 100 మంది, 10,000 మంది. ఆమేన్. శక్తి చేత కాదనను, నా ఆత్మ ద్వారా దీన్ని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీన్ని చేతునని. ఓ గొప్ప పార్వతమా, జరుభాగ్యములడ్డగించిన ఓ గొప్ప పార్వతమా, సమూయేలును అడ్డగించిన ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెద. మీ పేరు చెప్పుకోండి. ఓ గొప్ప పార్వతమా, ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెదవు. ఎంత మాత్రపు దానవు. ఆమేన్, ఆమేన్. ఎవరి ద్వారా? శక్తి చేత. ఆమేన్. బలముతో నిధి. ఆమేన్, ఆమేన్. శక్తి చేత. గట్టిగా చెప్పలేదు. నా దీన్ని నా ఆత్మ ద్వారా దీన్ని ఎవరైనా మామూలు వ్యక్తి అయిననుకో, నీ గురించి ఒక దండు దిగుతుందని అనేది గుండెలు జారిపోతాయి, భయం వస్తుంది, వణుకొస్తుంది. అది మామూలు వ్యక్తులకు. కానీ దేవుని ఆత్మచేత అభిషేకించబడ్డాడు. అభిషేకమున్న వ్యక్తిని 1000 మంది ఏంది, 10,000 మంది దండు వచ్చినా సరే పప్పులుడుకై స్తోత్రం కలుగును గాక. ఆమేన్.
ఏంటయ్యా ఆయనకున్న శక్తులు అంటే దావీదు కాదు పవర్ అలా, దావీదులో ఉన్న దేవుని ఆత్మ. హల్లెలూయా. ఎంతమంది ఇష్టపడబోతున్నారు? ఎవరి ఆత్మ కావాలి ఇప్పుడు? గట్టేపాలే. దేవుని ఆత్మ దావీదును ప్రేరేపించగా సింహాలే ఎలుగుబంటినే చీల్చేసాడు. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నువ్వు ఈ నెల రోజులు వెళ్ళు. ప్రైజ్ లార్డ్. వచ్చే 8 తారీఖు వరకు నువ్వు నీ ఫుల్ ఛార్జింగ్ ఉంది. స్తోత్రం కదా. మాట్లాడిపో. ఎంత పడుతుంది? ఎవరితో మాట్లాడిపో. నువ్వు పోయి ఆడ పోయి నువ్వు అంతలు పోయినానుకో భయం, ఎందుకో ఇట్లా అవుతుంది. ఆడ పోయి దేవుని ఆత్మతో నువ్వు వెళ్ళావు అనుకో, నువ్వు ఆడ పోయి ఏం కళ్ళు ఇలా పడుతుంది చాలు, అన్ని టప్ కింద పడిపోతాయి. స్తోత్రం కలుగును గాక. చెప్తలేదు కదా సరే, ఏమైతే చెప్పాలి, అన్నీ టప్ కింద పడిపోతుంటాయి. ఏంటి అని అంటే దేవుని ఆత్మ నీ లోపల బలంగా పని చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ దేవుని ఆత్మ నీ లోపల లేకపోతే అయ్యో అన్నట్టుంటుంది. అందుకని దేవుని ఆత్మ దావీదునంట బలముగా, అందుకే నా దేవుడు నూనెతో నా తల అంటినాడు అని చెప్పిండు దావీదు. స్తోత్రం కలుగును గాక. నా గిన్నె నిండి పొర్లుచున్నది అని అన్నాడు. ఎందుకనంటే దేవుడు నా తలను నూనెతో అభిషేకించినది. నేను ఫుల్గా నింపబడ్డాను, ఫుల్ ఛార్జింగ్ అయిపోయింది, ఓవర్ అయిపోయింది అన్నట్టుగా అయిపోవాలి. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇది నెల ఫుల్ అయిపోతుంది. స్తోత్రం కలుగును గాక. ఎంతమంది 12 నెలలు నేను పొందుకుంటా అనేటోళ్ళు ఎవరుండ్రు? చూద్దాం. 12 నెలలు నేను అభిషేకాన్ని పొడగొట్టుకోను, నన్ను నేను సిద్ధంపరచుకుంటున్నా అనేటోళ్ళు చేతులు ఎత్తండి చూద్దాం. కొంచెం గట్టిగా ఎత్తండి. ఎన్ని నెలలు? కొంచెం గట్టి ఊపండి. భారమైనాయి. ఓకే, 12 నెలలు ఓకేనా? మీ ఆయన ఓకే, నువ్వుకే గట్టిగా పని. ఎంతమంది అమ్మ? గట్టిగా పాలే. ఎన్ని నెలలు? 12. ఇప్పటిదాకా చూసినాం కదా ఎంత ఆయన మహిమ అనేది స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఇప్పటి నుంచి సింగిల్గా వచ్చిండ్రు, కుటుంబంతో సహా పిల్లలు పెద్దలు కుటుంబంతో ఉండును గాక. అంతేకాదు ఇంకెవరైనా బంధకాలతో ఉండరా, మీ పక్కన ఇంకొక ఆత్మ పక్కన ఉండబోతుంది. ఇంకొక బంధకాలు ఉన్న వాళ్ళు, కట్లున్న వాళ్ళు, కాడిన ప్రతి కాడి విరుగును అభిషేకంతో, ప్రతి కట్లు తెగును అభిషేకంతో, ప్రతి దయ్యము వదులును, ప్రతి బంధకాలు తొలగును యేసయ్య నామములో, ఆత్మాభిషేకములో. ప్రతి దయ్యము వదులును, ప్రతి కాడి విరుగును, ప్రతి కట్లు తెగును యేసయ్య నామములో, ఆత్మాభిషేకములో. ఆమేన్. యేసయ్య గ్లోరీ. అబ్బా, ఇక నాకు అనిపిస్తుంది ఈ 12 నెలలు మీరు ఎలాగా దేవుడు ఇట్లా నిప్పుల్లాగా మారబోతున్నారు సంఘము. స్తోత్రం కలుగును గాక. అందుకేనండి ఈ సంవత్సరంలో దేవుడు సంఘము మహిమకరంగా, దేవుడు ఆత్మల రక్షణ బలంగా జరగబోతుంది. ఆత్మల రక్షణ జరగాలంటే వెనుకకెళ్ళి ప్రార్థన కూడా ఉండాలి. ఏముండాలి? ఈరోజు అభిషేక్తుడు ఆయన యేసయ్య నీ నెత్తి మీద ఉంటేనే నువ్వు ఏదైనా చేయగలుగుతావు. నేనేం చేయలేను. యెహోవా ఆత్మ దావీదును అభిషేకించును. యెహోవా ఆత్మనే ఇక్కడ యేసయ్య మీదకి దిగొచ్చాడు. ఆ ఆత్మ ద్వారా తప్ప ఆయన ఏ కార్యము చేయలే. ఆమేన్. యేసయ్య కూడా ఆత్మ లేకుండా వెంటనే వెళ్ళిండా? మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. 4వ అధ్యాయం 1వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ఇక్కడ దావీదేమో ఎంతమందినమ్మా? ఒక అందరినీ దండెత్తిన వాళ్ళందరినీ ఎత్తుకోవడానికి దావీదు ఒంటరిగా వెళ్ళండి. స్తోత్రం కలుగును గాక. ఆత్మ ద్వారా. ఇక్కడ యేసయ్య చూడండి, దావీదుకు దేవుని ఆత్మ ఎలాగ నడిపిస్తుండో యేసు ప్రభువును కూడా ఎలాగ నడిపించుకుంటూ వచ్చిండో. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇక్కడ దండెత్తిన వచ్చిండ్రు
దావీదుకు వ్యతిరేకంగా ఫిలిప్తులు. ఆ దండునంతా యెహోవా ఆత్మ ద్వారా అతను బయలుదేరిన స్తోత్రం కలుగును గాక. ఇక్కడ సాతాను విజృంభిస్తున్న సైతాను దాంతో పోరాడడానికి యేసుప్రభు ఇట్లా బయలుదేరిన చూడమంకి మత్తయి సువార్త 4వ అధ్యాయం. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన. ఎవరి వల్ల చెప్పాలి కదా, అందరు చెప్పాలి గట్టిగా. ఆత్మ లేకుండా వెళ్ళిందా? ఎంతమంది చెప్తారు? ఎవరితో వెళ్ళిండు? గట్టిగా చెప్పాలి. యేసుతో ఉండాలని, యేసు వాళ్ళే మారాలని నా చెప్పాలని, యేసు వాళ్ళే నా, నన్ను యేసు వాళ్ళే మార్చుటకు పంపబడిన వాడ, నన్ను యేసు వాళ్ళే ఇప్పుడే దిగిరావయ్యా ఆత్మ నాలో నీవు మెన్ కలసి ఉందామయ్యా మనము పరిశుద్ధ ఆత్ముడా, యేసు పంపిన వాడవు. ఆమేన్. యేసు యేసేలాగా నువ్వు కూడా మారాలని ఇష్టం ఉంది నీకు. తండ్రిలాగా మారాలంటే తండ్రి చిత్తం చేయడానికి తండ్రి ఆత్మ దిగి వచ్చాడు. యేసేలాగా నువ్వు కూడా వెళ్ళాలి. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇప్పటిదాకా దావీదు వల్లే పాడదాం, దావీదు వల్లే నడుదాం, దావీదు వల్లే నడిచేస్తాం. దావీదు దేవుని ఆత్మ చేత నడిచిండు. ఆ దండుతో యుద్ధం చేయాలంటే ఒంటరిగా వెళ్ళలేదు. యేసయ్య కూడా సాతాను ఎదిరించాలంటే ఒంటరిగా కాదు, ఆత్మ ద్వారా అరణ్యంలోకి వెళ్ళిండు. ఈరోజు సంఘంలో నుంచి మీరు కూడా బయటకు వెళ్ళబోతున్నప్పుడు ఈ నెల ఈ అభిషేకంతోనూ అగ్నితోనూ బయటకు వెళ్ళును గాక. హల్లెలూయా. ఎంతమంది ఇష్టపడతారు ఎవరితో వెళ్ళాలని? ఎవరితోని? పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని మీరు బయటికి వెళ్ళాలి. దేవుడికి మహిమ కలుగును. అదే తండ్రికి ఇష్టం, అదే యేసయ్యకి ఇష్టం. ఎందుకంటే నా కుమారుడు ఎవరికి చిక్కబడకూడదు, నా కుమారుడు ఎవరికి ఎక్కడ చెప్పాలి. సాతాను చేత కానీ అపవాది చేత ఎక్కడ మోసపోవద్దు. అపవాది నిన్ను మోసం చేయాలని చూస్తాడు, అపవాది నిన్ను కులగొట్టాలని చూస్తాడు, అపవాది నిన్ను పడగొట్టాలని చూస్తాడు. అందుకనే దేవుని అభిషేకంను పొందుకోవాలి, దేవుని ఆత్మ చేతను నింపబడాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రతి క్షణం పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపించి నడిపించబోతాడు. ఆమేన్. ఈ ఆత్మ మనకి ఏం చేస్తాడంటే ఫస్ట్ నువ్వు ఎట్లా ప్రార్థన చేయాలో నేర్పిస్తాడు. ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని నీకు సహాయం చేస్తాడు. 24 గంటలు ఆత్మ చేత నువ్వు నింపబడితే ఆత్మ నీకు నేను చెప్పేది ఏంటంటే ప్రార్థన ఎట్లా చేసుకోవాలి, అలాగనే సహవాసం ఎట్లా చేయాలి, ఎలాగ లోబడాలి, ఎట్లా దీవించబడాలి, తండ్రికి జీతం ఎట్లా చేయాలి, కుమారుడి పోలికలు ఎట్లా తెచ్చుకోవాలి. ఆమేన్. పరిశుద్ధాత్మ నిన్ను ప్రేరేపిస్తాడంట, నడిపిస్తాడు. ఆ నడిపించే ఆ మధుర స్వరాన్ని వినాలి, విని లోబడాలి. ఆమేన్. ఆత్మ చెప్తున్న మాటలకు చెవిగలవాడు వింటాడు, చెవి లేనోడైతే వినడు. ఇప్పుడు ఎంతమంది ఉండరు? చెవిగలవాడు ఆత్మ చెప్తున్న మాట వింటాడా వినవా? కొంచెం గట్టి చెప్పవచ్చు. వినవాలే నాకు. ఇప్పుడు ఆత్మ మాట వినడానికి మీకు చెవులు ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ చెవులు లేకపోతే వచ్చేవాళ్ళ? ఇప్పుడు మేమైతే ఇప్పుడు కూడా నిన్న కూడా అదే ప్రార్థన చేస్తున్నా. దేవా, ఈ అభిషేకము ఎవరెవరికి అవసరమో, ఎవరెవరు సిద్ధపాటు కావాలో, ఎవరెవరు ఈ 12 నెలలు ఈ ఆత్మచేత నడిపించబడబోతుండ్రో ఇప్పటి నుంచి మామూలుగా శరీరంతో నడిచేవారుగా ఉండొద్దు, ఆత్మతో నడిపించబడును గాక. అమ్మ ఎలా నడిపించబడాలి? గట్టిగా బాలే. శరీరానుసరులు ఏమో శరీరంతో నడిపించబడతాడు, ఆత్మానుసరులు ఆత్మచేత నడిపించబడును గాక. ప్రైజ్ ది లార్డ్. ఎవరి చేత?
మనసు పెట్టి దేవుని చిత్తం చేయాలనుకున్న వాళ్ళు ఆత్మతో నడుస్తారు. ఎందుకులే నాకు ఈ చిన్న గర్వం మనిషిని శరీరంలో పెడితే గర్వం నడవనియదు, దేవుని చిత్తం ఏమాత్రం చేయనిది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక నిత్యము మనుషులు చెప్పే ఆలోచనలు కాకుండా దేవుడిచ్చే ఆలోచన. ఎవరిచ్చే ఆలోచన? కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం. నీకు ఉపదేశము చేసేదను. ఇది ఈ ఉపదేశం ఎవరు వినగలుగుతారంటే ఆత్మ చెప్తున్న మాట చెవిగలవాడు మాత్రమే వినగలుగుతాడు. ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఆ రోజు తండ్రి అయిన దేవుడు నడిపించాలని చూసిండు, దావీదును నడిచిండు. ఇప్పుడు సంఘాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నడిపించబోతున్నాడు. హల్లెలూయా. చూడండి అక్కడ, నీవు నడవలసిన మార్గం, నీవు నడవవలసిన మార్గం నీకు బోధించెదను. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళొద్దు, అక్కడ ఎవరుండ్రు, ఇక్కడ ఎవరుండ్రు, పొంచి చూసినాడు. యెహోవా ఆత్మ దావీదుకు చెప్పినండ, అక్కడ వెళ్ళొద్దు, ఇటు వెళ్ళు అని అన్నాడు. అట్లే నడిచిండు. ఆత్మ తనను వెంబడిస్తూ అలాగనే ప్రేరేపించడం మొదలుపెట్టిందంట. ఇప్పటి నుంచి మన సొంత మనసుతో కాకుండా పరిశుద్ధాత్మ ఆలోచనలు గ్రహించి మన బలహీనతలు చూసి ఆత్మ సహాయం చేయబోతాడు. మనం బలవంతులం కాదు. బలహీనమా బలవంతులమా చెప్పాలి? బలహీనుల బలవంతుల? కానీ బలహీనులకు అవుతారు కదా. మన బలహీనతలు చూసి ఆయన మనకేం చేస్తున్నాడు చెప్పాలి. ఇప్పుడు మనకి పోయిన సంవత్సరం చాలా బలహీనమైపోయిన ప్రభు, నెల నెలకు అయ్యో చాలా ఆ బలహీనతలు చూసే ఇప్పుడు ఆత్మ వదిలేయడం ఇష్టం లేకుండా నువ్వు నడిపించే ప్రభు, మన బలహీనతను చూసి సహాయం చేయను గాక. హల్లెలూయా. కొంచెం గట్టి చెప్పాలి. వచ్చే నెల నుంచి 8వ తారీఖు రోజే ఉపవాసంతో రండి. దేంతో రండి? తినుకుంటూ రావద్దు. ఎట్లా రండి? ఒకవేళ మేము ఉండలేకపోతున్నాం అని అనుకుంటే పొద్దుగాల టిఫిన్ మాత్రమే చేయండి, మధ్యాహ్నం తినొద్దు. అట్లనే రండి. అర్థమవుతున్న వాళ్ళు చెప్పాలి సరే. ఎట్లా రావాలి? పొద్దుగాల పూట ఏదన్నా నాకు ఉండలేకపోతున్నా, పొద్దున్న సాయంత్రం నైట్ వరకు ఉండగలుగుతాను, స్తోత్రం అని అంటే అట్లనే స్తోత్రం కలుగును కాక. ఆమేన్. ప్రేయర్ అంతా అయిపోయినాక తినచ్చు. దేవుడు కృపణిస్తే 12 నెలలు భోజనం పెడతాం. ఇక్కడ ఏం చేస్తాం? ఈ 12 నెలలు భోజనం ఖచ్చితంగా ఉంటుంది దేవుడికి. సాయంత్రం పూట, పొద్దున పూట మాత్రం తినకుండా వస్తే సూపర్. తినే వాళ్ళు కూడా ఉంటే పొద్దుగాల 9 గంటలకి ఏదైనా టిఫిన్ చేయండి, మధ్యాహ్నం తీయకుండా కొంచెం కడుపులో గర్రం అంటే ప్రభువా నేను అభిషేకానికి వెళ్ళాలి, స్తోత్రం కలుగును గాక, నన్ను నేను సిద్ధపరచుకోవాలని చెప్పి కొంచెం ప్రార్థనలో గట్టిగా నిలబడతారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ అభిషేక ప్రార్థన గురించి నేను పొద్దున్న రావాలి. ఎప్పుడు రావాలి తెలుసా? మా ట్రైన్ ఎప్పుడైంది అనుకున్నాం? మామూలుగా అది 7 గంటలు లేటు. నిన్న వస్తే ఎన్ని గంటలు కదా? మొత్తం మా దినమంతా ట్రైన్ అక్కడ పోయింది. అక్కడ కూడా పరిశుద్ధాత్మ దేవుడు బలంగా ఇస్తారు. చెన్నైలో బలంగా వాడుకున్నాడు. అక్కడ కూడా ట్రైన్ మొత్తం జర్నీ మొత్తం ట్రైన్ అయిపోయింది. నాకు ఒక డే మొత్తం ట్రైన్లో పోయింది, ఒక నైట్ అంతా ట్రైన్ అయిపోయింది. అప్పుడు అనుకున్నా దేవుడు బలంగా కార్యం. మేము రిటర్న్ వచ్చేటప్పుడు కూడా అదే పరిస్థితి. నాకు మొత్తం నా టైం అంతా జర్నీలు అయిపోయింది. రాత్రి 9:30 కూర్చున్నాం. 9 కూర్చుంటే ఎప్పుడు వచ్చినాం? 3 గంటలకు వచ్చిన. టైం లేకుండా వచ్చేసి స్తోత్రం కలుగును గాక. మళ్ళీ మాకు మట్ల సీటు కూడా లేదు. ఆర్ఎస్సీలో కూర్చుంటూ వచ్చినాం. ఫుల్ ఉన్నాయి. అయినా స్తోత్రం దేవుని పని అక్కడ జరగాలి. హల్లెలూయా. 2 చేతులెత్తి కచ్చగట్టే పాలే. ఒక్కసారి వేసినందుకు దేవుడు ఇప్పుడు 12 నెలల ప్రార్థన ద్వారాలు తెరిచిండు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మార్గం తెరిచేది. అప్పుడు అనిపించి దేవుని ఆత్మ ఇక్కడ కూడా వస్తున్నప్పుడు నన్ను ఈ ప్రార్థనకు అందుతానా లేదా అన్నట్టు ఉండే. అందుకే మీరు అందరు గట్టిగా ప్రార్థనలకు వస్తుండ్రు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్నాడు. ఎంతమంది నమ్ముతారు? ఉన్నాడా? సాతాను చెప్తాడు లేడని, అపవాది చెప్తుంది, తంత్రాలు చెప్తుంది. అందుకని కొత్త మనసు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. నెల నెల కాపు కాసే పాత్రగా నువ్వు మారాలి.
ఫలించే పాత్రగా మారాలి. ఆ మాట ఇంకోసారి చదువు. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఆమేన్. నీ మీద దృష్టి పెట్టి నీకు ఆలోచన చెప్తాను. అదే చదువు ఇంకొకసారి. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి. ఎవరి మీద? పక్కలోకి చెప్పండి. ఎవరి మీద? ఎవరి మీదనంట? నీ మీదనే దృష్టి పెట్టి నేను నీకు ఆలోచన. దేవుడి ఆలోచన ఎంతమందికి ఇవ్వబోతున్నాడో మరి. ఒక్కొక్కరి మీదనా లేకపోతే అందరు కలిపా? ఇది కూడా ఉండేది అక్కడ ఇంతకుముందు ప్రకటన అపోస్తల కార్యం చూసినాం. అందరి మీద దిగిండా లేకపోతే ఒకేసారి, లేకపోతే ఒక్కొక్కరి మీద వాలిండా? లేదు, మీరు గమనిస్తలే. ఒక్కొక్కరి మీద వ్రాలిండంట. ఎవరి మీద? అందరి మీదకి ఒకేసారి దిగొచ్చిండు నాలుక. అది విభజించబడి వేరు అయిపోయి మళ్ళీ అది పిల్ల పెద్ద జల్ల లేకుండా అందరి మీదకి దిగొచ్చాడు. సోదరు కలుగును గాక. నీ మీదికి రాకుండా లేడు, నీ మీదికి రాకుండా లేడు, నీ మీదికి లేడు లేకుండా లేడు, నీ మీదకి లేకుండా అందరి మీదకి వచ్చిండు. ఎప్పుడైతే అందరి మీదకి దిగొచ్చిండో అంతవరకు వాళ్ళు మాట్లాడడానికి లేరు. అప్పటి నుంచి వాళ్ళ స్వరాలు మారిపోయినాయి. స్తోత్రం కలుగును గాక. స్వరాలు మారబోతున్నాయి. ఏం మారబోతున్నాయి? ఆలోచనలు మారబోతాయి, తలంపులు మారబోతుంది. దేవుని ఆత్మ దిగిరాగానే కొత్త మనసు వచ్చేస్తుంది. ఆలోచనలు మారిపోతాయి, మాట్లాడే పవర్ దిగబోతుంది. హల్లెలూయా. లోక ప్రకారమైన మాటలు కాదు, అది దేవుడి ఆత్మ ప్రేరేపణ మాటలు. ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టి చెప్పొచ్చు. 18వ అధ్యాయం 10 నుంచి అదమ్మా ఒక మంచి మాట ఉంటుంది అక్కడ. నీ దేవుడైన యెహోవా జీవము తోడు నిన్ను చిక్కించుకొనవలనని నా ఏలిన వాడు దూతలను పంపించని జనం ఒకటైనను లేదు. అబ్బా, ఎవరిని? ఏలియాను చిక్కించుకోవాలని పంపించని దూతలు లేరు. రాజ్యం ఒకటైనను లేదు. అతడు ఇక్కడ లేడనియు అతన్ని చూడలేదనియు, అతడు ఇక్కడ లేడని అతన్ని చూడలేదని వారు ఆయా జనముల చేతను రాజ్యముల చేతను ప్రమాణము చేయించుచూ వచ్చిరి. నీవు నీ ఏలిన వాని చెంతకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పుమని నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే. అబ్బా, ఏమంటుండే ఒక స్టోరీ జరుగుతుంది ఇక్కడ చూడండి. ఏలియాను అంట చిక్కించుకోవడానికి జనాలు వస్తుండ్రు. అమ్మ బావినండి, ఏలియాను పట్టుకోవడానికి జనములు వస్తుండ్రు. అయితే ఏలియా ఎవరితో నడిచేవాడు? దేవుని ఆత్మచేత నడిచేవాడు. ఆత్మతో నడిపిస్తున్న ఆయనను ఎవరు పట్టుకోలేకపోయినారు. ఎందుకంటే ఇక్కడ ఏమన్నాడు? ఏలియా ఇక్కడ ఉన్నాడని చెప్పండి అని చెప్తున్నాడు. చూడమ్మా. అయితే నేను నీ యొద్ద నుండి పోవు క్షణమందే యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలంనకు నిన్ను కొంచుపోవును. నాకు తెలుసయ్యా, యెహోవా ఆత్మ నాకు వస్తాడు, నాకు తెలియకుండా నిన్ను తీసుకొని. అమ్మ బావినండి, ఏం చేస్తాడు? యెహోవా ఆత్మ వస్తాడు, ఏం చేస్తాడు? నాకు తెలియని స్థలానికి నిన్ను అంటే చెప్పండి. దేవుడు ఏం చేస్తాడంట? కాపుదల. చెప్పండి, ఏం చెప్పబోతున్నాడు? అయ్యా చెప్పాలి మీరు సరే. అయ్యా చెప్పాలి. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకయ్యా నీకు అనుకుంటే, నిన్ను ఎవరైనా ఎక్కడైనా నిన్ను చిక్కించుకోవాలని పన్నాగాలు ఎవరైనా నిన్ను గురించి పన్నిండి అనుకోండి, మీకు వాళ్ళకు తెలియకుండా యెహోవా ఆత్మ నిన్ను తీసుకువెళ్ళి దాచి కాపాడేను నీ ఆత్మనే. నీ కృపయే. ఏలియాను అబ్బా, వాళ్ళ భయం వాళ్ళకు. మాకు తెలుసు నువ్వు ఇక్కడే ఉన్నావని చెప్పినాం అనుకో, మాకు తెలుసు, మేము వచ్చి నేను పట్టుకునేంత లోపల యెహోవా ఆత్మ నిన్ను వచ్చి తీసుకొని ఎక్కడికో మాకు తెలియని చోట్లోకి తీసుకెళ్ళిపోతాడు. అంటే శత్రువుకు తెలుసు, అపవాదికి తెలుసు, వీళ్ళు కనుక దేవుని ఆత్మచేత ఉంటే వీళ్ళు చిక్కరు. ఎంతమందికి అర్థమవుతామా? అర్థమైన చెప్పండి సరే. మీరు దేవుని ఆత్మచేత మీరు ఉంటే ఎవడు మిమ్మల్ని ముట్టుకోలేడు, ఎవడు మిమ్మల్ని పట్టుకోలేదు. ఎందుకంటే సాధారణ తెలుసు, అమ్మో వీళ్ళు దేవుని చేత నింపబడితే ఎవరైనా మిమ్మల్ని పట్టుకోవాలని అటాక్ చేయడానికి వచ్చిందనుకోండి, దేవుని ఆత్మ మిమ్మల్ని చెప్పాలి ఏం చేస్తాడంట? అక్కడ ఉన్నాడు అని తెలిసి పట్టుకోవడానికి మెల్లగా వస్తాడు. ఎందుకంటే వాని పన్నాగాలు ఇప్పటిదాకా దావీదేమో
ఎదుర్కోగలిగిండు. మనం ఎదుర్కోలేము, బలహీనంగా అమ్మో ఏమైతే. కానీ సాతాను తెలుసు, నీలో ఉన్నవాడు గొప్పవాడు స్తోత్రలోకంలో ఉన్నవాడు కంటే. హల్లెలూయా. ఆత్మ నిన్ను ఎత్తుకొని పోతాడు. ఎక్కడ పోతాడంట? ఎత్తుకొని వెళ్ళి మాకు తెలియని చోట్లో నిన్ను దాచిపెడతాడు. ఎక్కడ? తెలియని చోట్లో దాచిపెడతాడు. అప్పుడు మేము సిగ్గులో పడేదాం. నాకు ఆ మాట చాలా బాగుంటుంది. ఏలియాను ఎత్తుకపోయే ఆత్మ. ఎవరాత్మ? ఎవరాత్మ? తీసుకెళ్ళి ఎత్తుకపోయి ఎవరికి తెలియకుండా గుహలో దాచిపెడతాడంట. అలా దాచిపెడతాడు. అందుకే దేవుని ఆత్మ చేత ఒక వ్యక్తి నింపబడితే ఎవరికి చిక్కనివ్వడు. ఒక్కసారి ఆయన గురించి అబ్బా, కాపుదల ఇచ్చేది ఆయనే, భద్రపరిచేది ఆయన్ని, కాపు కాసేది ఆయనే. ఆత్మలో మనం ఉంటే ఆత్మ రుచులు వేరే ఉంటుంది. ఆయనే ఉంటాం, ఎవరు తెలియదు. అందుకని దేవుని ఆత్మ లేనంతసేపు, ఆత్మ వెళ్ళిపోతే శత్రువుల చేతికి ఈజీగా చిక్కిండు. ఆత్మ ఉన్నంత వరకు ఎవరి చేతికి చిక్కడు. అందుకే ప్రతి నెల ఇప్పుడు ఏం కావాలి మనకు చెప్పాలి. ఎంతమంది దేవుని ఆత్మ మనల్ని ఏం చేయబోతున్నాడు అనే సంగతి మీకు తెలియబోతుంది. ఇప్పుడు దగ్గర ఏలియాను తప్పించింది ఎవరు? దేవుని ఆత్మ. ఆమెన్. యేసయ్యను నడిపించింది ఆమెన్, దేవుని ఆత్మనే. ఆమెన్. అపోస్తలులను నడిపించింది, దావీదును నడిపించింది. ఇప్పుడు మనల్ని కూడా ఎవరు నడిపాలి చెప్పాలి. ఒకవేళ ఆత్మతో నడవకపోతేనే శరీరంలో ఉన్నప్పుడు ఇబ్బందులు వస్తాయి. అయ్యో నేనున్నా కదా, నేనే కదా, నాకు ఇలా ఎందుకు వస్తుంది అనిపిస్తుంది. దేవుని ఆత్మలో నువ్వు కాదు, నోరు మూసుకో, నేను అన్ని చక్క పెడుతూ వాడు స్తోత్రం కలుగును గాక. ఆత్మ మన బలహీనతను చూసి ప్రతిరోజు నీకు సహాయం చేయబోతున్నాడు. ప్రతి క్షణం సహాయం చేయబోతాడు. ప్రతి గడియ నీకు సహాయం చేయబోతాడు. పరిశుద్ధాత్మ లేనివాడు నావాడు కాదన్నాడు. ఎందుకంటే ఆత్మ చెప్తున్న మాట చెవిగలవాడు వినాలి. ఈరోజు పరిశుద్ధాత్మ స్వరాన్ని కనుక నువ్వు వినగలుగుతుంటే రోజు రోజు ఎలాగనైతే దావీదు విన్నాడో, ఏ విధంగానైతే ఏలియా విన్నాడో, ఎలీషా విన్నాడో, అలాగనే మనం కూడా వినాలి. స్తోత్రం కలుగును గాక. ఆత్మ చెప్తున్న మాట చెవిగలవాడు వినాలి. వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. అది పరిశుద్ధాత్మ స్వరమే. ఆత్మస్వరం వల్ల మాత్రమే నువ్వు ఏదైనా సాధించగలుగుతావు. ఆమెన్. మన స్వరశక్తిని, మన బలము ఏం చేయలేదు. అభిషక్తుడు ఎవరు? క్రీస్తు. ఆమెన్. ఆయనని ఆత్మగా మన మధ్యలో సంచారం చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకోసారి గట్టి చెప్పాలి, ఇంకోసారి గట్టిగా వినమలే, ఇంకోసారి గట్టిగా చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 27వ వచనం చూడమ్మా. నేను 28వ వచనం వచ్చి దేవుని ఆత్మ వలన. ఎవరి ఆత్మ వలన? దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టు. చప్పట్లు కొట్టండి, స్తోత్రం కలుగును గాక. ప్రతి దయ్యం వదులును, ప్రతి కాడి విరుగును, ప్రతి దయ్యము, ప్రతి కట్లు తెగును. యేసయ్యా ఆత్మాభిషేకములో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రతి రోగము వదులును, ప్రతి దరిద్రము పోవును, ప్రతి రోగము పోవును, ప్రతి దరిద్రము. ఆమేన్. యేసయ్యా ఆమేన్, ఆమేన్. అక్కడ ఒక యేసయ్య కూడా ఒక మంచి మాట. ఎవరి శక్తి అని అంటే ఆత్మ ద్వారా. చూడండి,
దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల, దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చి ఉన్నది. హల్లెలూయా. అమ్మ ఎవరి దగ్గరికి వచ్చింది? దేవుని రాజ్యం మీ దగ్గరికి. ఒకవేళ దేవుని ఆత్మ వల్ల నువ్వు ఎక్కడెక్కడికి వెళ్ళబోతున్నావో నీ ద్వారా దేవుని రాజ్యము రాబోతుంది. ఆమేన్. దేవుని రాజ్యం, గ్లోరీ, దేవుని రాజ్యం పట్టబడుచున్నది అని. ఆమేన్. ఇప్పుడు చక్కగా చెప్తుండు, శక్తి చేత బలముతో నిధి, శక్తి చేత బలముతో నిధి, ఆమేన్, కట్టబడుచున్నది దేవుని రాజ్యం, దేవుని రాజ్యం. ప్రైజ్ ది లార్డ్. నిజంగా నేను దేవుని ఆత్మ ద్వారా ఇది వెళ్ళగొట్టబడుతున్నానని మీరు నమ్మితే దేవుని రాజ్యం ఇప్పుడు మీ మధ్యలోకే వచ్చినది. ఇప్పుడు మీ ద్వారా దేవుని రాజ్యం ఈ సంవత్సరం కట్టబడబోతుంది. ఈ సంవత్సరంలో ఆత్మల రక్షణ బలంగా జరగబోతుంది. సంఘం విస్తరించబడబోతుంది. అనేక సంఘాల్లో దేవుని ఆత్మకారం బలంగా జరగబోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మామూలుగా కాదు ఇప్పుడు. అందుకే ఈ 12 నెలలు ఆత్మ ద్వారా మీరు బయటికి వెళ్ళాలి. ఫుల్ ఛార్జింగ్తో, ఫుల్ అభిషేకంతో నింపబడి నెల మొత్తంలో నువ్వు ఎక్కడ ఎవ్వరికి చిక్కబడద్దు. దేని విషయంలో వెనక్కి తగ్గేది లేదు. పరిశుద్ధాత్మ దేవుడిని నడిపించబోతున్నాడు. ఆమేన్. ఆత్మ ద్వారా మీరు నడవాలి. ఆత్మ ద్వారా అపవాది చేత శోధించబడడానికి వెళ్ళిండు. ఆత్మ ద్వారానే తండ్రి అయిన దేవుడు మాట్లాడండి. నేను మాట్లాడేవాడు మీరు కాదు, నా తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడబోతున్నాను అన్నాడు. ఇంతవరకు నువ్వు మాట్లాడితే ఎవరు వినలే. దేవుని ఆత్మ నీలో ఉండి మాట్లాడితే ఏదైనా వినబోతుంది. ఇంతవరకు నువ్వు మామూలుగా మాట్లాడినావు, ఎవ్వరూ భయపడతలేరు. దేవుని ఆత్మస్వరం నీలో నుంచి మాట్లాడితే జరగని కార్యాలు కూడా ఇప్పుడు కళ్ళారా చూడబోతున్నావు. ప్రైజ్ ది లార్డ్. నమ్మితే దేవుని మహిమను చూస్తాం, నమ్మకపోతే అక్కడే ఉంటాం. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఇంకొకటి చదవమా ఇంకొకసారి. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చే ఉన్నది. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగో ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామగ్రి దోచుకొనగలడు. అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనును. ప్రైజ్ ది లార్డ్. ముందు నువ్వు బలవంతుడైన వాడిని ఏం చేయాలి? ఇప్పుడు గట్టిగా పాలే, బంధించాలి. దావీదు ఒక దండు దిగొస్తుంటే ఆ దండుని ఎదుర్కోవడానికి అదే శరీరంలో ఉన్నవాడైతేనేమో భయపడేవాడు, కానీ ఆత్మలో ఉన్నాడు కాబట్టి ఎంతమంది వస్తారు రండి, నేను చూసుకుంటా. ఎంతమంది వస్తారు రండి. శరీరంలో ఉంటే వణుకు వస్తుంది, భయం వస్తుంది. ఆ మాట మళ్ళీ చదవండి. సమూయేలు గ్రంథంలో, మొదటి సమూయేలు. దావీదు ఇశ్రాయేలీలందరి మీద రాజుగా అభిషేకము చేయబడినని విని ఫిలిష్తీయులందరూ దావీదును వెదకి పట్టుకొనుటకై బయలుదేరగా దావీదు ఆ సంగతి విని వారిని ఎదుర్కొనబోయెను. ఫిలిష్తీయులు వచ్చి రెఫాయీముల లోయలో దిగిరి. ఆమేన్. అమ్మ, వాళ్ళని కలవడానికి దావీదు ఏమైనా భయపడ్డా లేకపోతే ధైర్యంగా పోయిండా? చెప్పాలి. ఇప్పుడు దేవుని ఆత్మ అభిషేకం ఒకవేళ అభిషేకించబడిన సౌలేమో అభిషేకాన్ని సరిగ్గా దాన్ని బంద్ చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. అభిషేకించబడిన సౌలు కూడా, కానీ ఆ అభిషేకాన్ని సౌలు సరిగ్గా వాడుకోలే. అదే అభిషేకం దావీదు మీద ఉన్నది. ఎప్పుడైతే ఈ అభిషేకం ఉన్న వ్యక్తి శత్రువులను ఎదుర్కోవడానికి మామూలుగా వెళ్ళలే. హల్లెలూయా. శత్రు సైన్యాన్ని మొత్తం ఎదిరించడానికి ఆ దండుని మొత్తం పట్టుకోవడానికి ధైర్యంగా ముందుకు సాగిండే. స్తోత్రం కలుగును గాక. ఆత్మ లేకపోతే పారిపోయేది. అందుకని ఈరోజు దేవుని ఆత్మ నీతో ఉంటే భయపడేది కాదు. ఎవడేం చేస్తాడు రా చూసుకుందాం. స్తోత్రం కలుగును గాక. మాట్లాడదాం. ఆత్మ ద్వారా నువ్వు ముందుకు సాగగలుగుతావు. ఆత్మ లేకపోతే నువ్వు అక్కడే మూలలో కూర్చుంటావు. ఈరోజు దేవుని ఆత్మ నిన్ను
చూడమ్మా, లూకా సువార్త 8వ అధ్యాయం 54 వచనంలో ఉంటుంది. 52 నుంచి చదువు. అందరూ ఆమె నిమిత్తమై ఏడ్చుచు రొమ్ము కొట్టుకొనుచుండగా ఒక చిన్నది చనిపోయింది ఇక్కడ. ఆ చిన్నది చనిపోయినప్పుడు యేసు ప్రభు వారు వచ్చి ఒక మాట చెప్తున్నాడు. చూడమ్మా, ఆయన వారితో ఏడవవద్దు, ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చెప్పెను. ఆమె చనిపోయినని వారెరిగి ఆయనను అపహసించిరి. అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకొని చిన్నదానా లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చెను గనుక వెంటనే ఆమె లేచెను. ఆమేన్. 55 వచనం మళ్ళీ చదవమా. అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకొని చిన్నదానా లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చెను గనుక ఆమె ఆత్మ ఆమెలోకి తిరిగి వచ్చేసింది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు ఆత్మ వెళ్ళిపోయింది. అమ్మ, ప్రాణం అంటే ఎవరు? చనిపోయింది కదా. చనిపోతే ఏమవుతుంది? ఆత్మ చెప్పాలి. ఆత్మ వెళ్ళిపోయింది, శరీరంలోకి వెళ్ళి ఆత్మ వెళ్ళిపోయింది. యేసు ప్రభు వారు చెయ్యి పట్టుకొని లెమ్మని నీతో చెప్పగానే వెంటనే ఆమెలో వెళ్ళిపోయిన ఆత్మ తిరిగి బయటకు వచ్చేసిన. స్తోత్రం కలిగిన గాక. ఆమేన్. అక్కడ చాలా చక్కగా ఉంటుంది. ఆ వెళ్ళి ఆమె శరీరంలోకి మళ్ళీ ఆత్మ తిరిగి వచ్చేసి సజీవమై లేచి కూర్చుందంట. స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ప్రాణం అందుంది, నా దగ్గర మాత్రం ఆమె ఆత్మ ఆమెలోకి తిరిగి వచ్చాను. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే తిరిగి వచ్చిందో ఆమె లేచినాక ఆమెకు భోజనం పెట్టిండే. అలాగే ఒక దయ్యము ఆత్మ మూలంగా దయ్యములను వెలగొట్టిండు. ఆత్మ మూలంగా చచ్చిన వారిని లేపిండు. స్తోత్రం కలుగును గాక. కోల్పోయిన వారి ఆత్మను కూడా మరలా ఇవ్వబోతున్నాడు. ఒకవేళ అయిపోయింది, ఇక చచ్చిపోయిన స్థితిలో ఉన్నాను అని మనకు అనిపిస్తుండే కూడా, ఎవరికైనా అనిపిస్తకుండా ఇప్పుడు యేసయ్య అభిషేకం మనల్ని తిరిగి ఆ కోల్పోయిన అభిషేకం, కోల్పోయిన ఆత్మ మరలా రెట్టింపుగా మారబోతుంది. హల్లెలూయా. ఆ చిన్న దాంట్లో నుంచి అయిపోయింది అనుకున్న సోలిపోయిన ఆత్మ మళ్ళీ తిరిగి లేచేసినట్టుగా ఈరోజు అనేకులు నా జీవితం అయిపోయింది అన్నట్టుగా నువ్వు అనుకుంటున్నావా? ఇప్పుడు ఈ అభిషేకం నిన్ను మళ్ళీ లేపబోతుంది. ప్రైజ్ ది లార్డ్. మరలి నిలబెట్టబోతుంది. అర్థమయ్యేటోళ్ళు చెప్పండి. స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఎంతమందికి అర్థమైంది? దేవుని ఆత్మ ఎత్తుకొని పోయి దాచిపెట్టగలుగుతాడు. యెహోవా ఆత్మ ఎవరికి చిక్కకుండా తప్పించిపోతాడు. యెహోవా ఆత్మ అతను దిగొచ్చి అందరితోటి మాట్లాడే వాక్ శక్తిని ఇవ్వబోతున్నాడు. అందరితోడా కొందరితోడా చెప్పాలి. దేవుని ఆత్మ నీ లోపలికి వచ్చిందంటే మాట్లాడే పవర్ దిగబోతుంది. ఎవరెవరితో మాట్లాడలేకపోతున్నావో, ఎవరితో నువ్వు మాట్లాడడానికి వెనుక ముందు అయిపోతున్నావో, దేవుని ఆత్మ రాగానే వెంటనే అంతవరకు భయముతో పిరికితోటి ఉన్నారు. ఒక్కసారి దేవుని ఆత్మ దిగి రాగానే వాళ్ళు మాట్లాడుతున్న మాట చూసే వాళ్ళకే విభ్రాంతి పుట్టించింది. వీళ్ళు మామూలు మనుషులే కదా, నిన్నటిదాకా భయపడ్డ వాళ్ళు, మేము భయపెట్టిస్తే భయపడిచిన వాళ్ళు ఈరోజు వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే దేవుని ఆత్మ అక్కడ కార్యం చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఇప్పటి నుంచి నువ్వు భయపడే కాదు, దాసత్వం కాదు, దత్తపుత్ర ఆత్మనికి ఇవ్వబోతున్నాడు. ఈ ఆత్మ దత్తపుత్ర ఆత్మ అభిషేకం దేవుడు నిధిలో నింపబోతున్నాడు. ఆమేన్. అభిషేక్తుడు క్రీస్తు. ఆయన అభిషేకం నీ తల మీద ఉంటుంది. ఆయన మహిమ నీ ముఖం మీద కనబడబోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది 12 నెలలు మాట్లాడే శక్తి మీకు కావాలి? ఏ శక్తి? ఇప్పుడు ఇదే మనకు ఉదాహరణ. ఏది అయిపోయింది, మాట్లాడేసిన అందరితోటి ఛార్జింగ్ అయిపోయింది. మళ్ళీ ఏం చేయాలి? రోజు ఛార్జింగ్ పెడతారు. మనం నెలకొక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడితో నీకు ఒక బలమైన అభిషేకం, నీకు పరలోకంలో ఉన్న జంక్షన్ అంతా, పరలోకంలో ఉన్న కరెంట్ అంతా ఆత్మ నీ లోపల దింపబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఆత్మశక్తిని పొందుకొని మాట్లాడు. మాట్లాడు యేసుని నామములోనే కొండలతో చెప్పుము, బండలతో చెప్పుము. చెప్పలే. కొండలతో చెప్పుము, కరిగి
కరిగిపోవాలని గ్లోరీ బండలతో మాట్లాడము. ఆమేన్. గట్టిగా మాట్లాడు మాట్లాడు, మౌనంగా ఉండకు. యేసుని నామంలోనే నీ ముందున్న కొండలు, నీ ముందున్న బండలు కరిగిపోతాయి. స్తోత్రం కలుగును గాక. ఎంత కఠినమైన బండలైనా సరే, ఎంత కఠినమైన మనుషులైనా సరే, నువ్వు పలికేది నువ్వు కాదు, దేవుని ఆత్మ నీలోని పలకబోతున్నాడు. వాడు ఎంత పెద్ద తురుమైనా సరే, చెప్పండి, ఏదైనా సరే నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. దేవుని ఆత్మ నీలో పని చేయబోతున్నాడు. లేదు ఇంతవరకు నువ్వు భయపడ్డావు, ఇప్పటి నుంచి నీలో ఉన్న శక్తిని చూసి, ఆ ఏలియాను చూసి వాళ్ళను, అమ్మో నాకు తెలుసు ఆ ఆత్మ దిగోసి వచ్చిండంటే నిన్ను ఎత్తుకొని మాకు కనబడకుండా దాచిపెడతాడు. శాంసన్లో వాళ్ళని ఆత్మను చూసి వాళ్ళకు ఫిలిష్తీయులు, మాకు తెలుసు నీ లోపల దేవుని ఆత్మ దిగొచ్చింది, నువ్వు తుక్కు కొడతావని మాకు తెలుసు అయ్యా అని ఆత్మ పవర్ను ఆపడానికి ప్రయత్నించారు. ఈరోజు ఆత్మశక్తిని ఎవ్వరు ఆపలేరు. ఆత్మబలం ఎవరు ఆపలేరు. ఇక మీద మీరు బలహీనులుగా కాదు, పరిశుద్ధాత్మ బలంతో నింపబడును గాక. ఆమేన్. ఒక్కొక్కరు సిద్ధంగా ఉన్నారు. దేవా ఆ అభిషేకమే నాకు కూడా కావాలి. ఏ అభిషేకం? ఏ అభిషేకం? ఇంకొకసారి లాస్ట్ మాట చెప్తున్నాను. అపోస్తల కార్యం చూడండి 10వ అధ్యాయం 38వ వచనం. యేసయ్య మీద దిగిన అభిషేకమే నీకు కావాలి. యేసయ్య లేపినట్టుగానే నువ్వు కూడా లేపబోతున్నావు. చేద్దాం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెను. ఎంతమంది ఇష్టపడతారు? పరిశుద్ధాత్మతోను. పరిశుద్ధాత్మ లేకుండా శక్తితో అభిషేకించిన, పరిశుద్ధాత్మతో అభిషేకం, శక్తితో అభిషేకం. ఎంతమంది పడతారు? పరిశుద్ధాత్మతో అభిషేకం, శక్తితో అభిషేకం. ప్రైజ్ ది లార్డ్. రెడీయా? సిద్ధంగా ఉన్న వాళ్ళు మోకరించండి. బయట ఎవరు ఉండకండి, అందరి లోపలికి వచ్చేయండి. స్తోత్రం కలుగును గాక. ఎవరు కూడా ఇక బలహీనంగా ఉండొద్దు. బలవంతుని చేతిలో బాణంలాగా మారాలి. కెరిమైన సకతారా బాంటల సుందరియా. అందరం కలిసి ప్రార్థనలో సిద్ధపడదాం. అమ్మా ఇక్కడ స్థలం చాలా ఉంది, రండి. అందరూ ఒకే చోట ఉండకండి. కొంచెం లేబిడ చిన్నపిల్లలు రండి. ఇక్కడ చిన్నపిల్లలు కొంచెం దూరం ఉంటే రావడానికి కొంచెం తల మీకు ఇలా అది తీయండి, ఇట్లా మళ్ళీ తీసుకోకుండా మంచిగా ఫ్రీగా ఉండండి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఈరోజు ఒక ప్రార్థన చేయండి. ఏలియా మీదకి దిగి వచ్చిన అభిషేకం నాకు కావాలి యేసయ్యా, ఎలీషా మీద దిగిన అభిషేకం నాకు కావాలి యేసయ్యా అని ప్రార్థించండి. ఇక నీ మరి ఏ కార్యం చేయించడానికి దేవుడికి నీతో ఉండి ఎవరెవరితో మాట్లాడిపించబోతున్నాడో, ఎవరెవరి ముందు నిలబెట్టబోతున్నాడో, ఎక్కడెక్కడ నిన్ను నడిపించబోతున్నాడో, ఆత్మని ద్వారా ఏ కార్యం చేయించాలని ఇష్టపడుతున్నాడో నిన్ను నువ్వు సిద్ధపడు. దేవుని ఆత్మ కొరకు నువ్వు అప్పగించుకో. దేవుని ఆత్మ కొరకు అప్పగించుకో. దేవుని ఆత్మ కొరకు నువ్వు అప్పగించుకో. దేవుని సన్నిధి నీ మీద బలంగా దిగబోతున్న సమయం ఇది. పన్నెండు నెలల ఆశీర్వాదం ఇప్పటి నుంచి ఈ నెల మొదలైంది. ఇక మీదట దేవా ఏ నెల కూడా నేను మిస్ కావద్దు ప్రభా అని 12 నెలలు మరి ఏమేం చేయించబోతున్నాడో ఈ 12 నెలలు ఒక్కసారి నీవు అప్పగించుకో ప్రభు చేతికి.